రాష్ట్రంలో టూరిజం ప్రచారం కోసం రోజుకో జిల్లాలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది సర్కార్. ఇప్పటికే హైదరాబాద్, యాదాద్రి, వరంగల్, కరీంనగర్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహించగా ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహించింది టూరిజం శాఖ. కైట్ ఫెస్టివల్ తో నగరవాసుల్లో సంతోషం వ్యక్తమైంది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ తో మహబూబ్ నగర్ లోని బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ కలర్ఫుల్ గా మారింది. రంగురంగుల పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి. గతంలో ఎన్నడూ చూడని భారీ పతంగులను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు పబ్లిక్. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. స్వయంగా పతంగులు ఎగరేసి వీక్షకుల్లో జోష్ నింపారు. 25 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వివిధ ఆకృతుల్లో పతంగులు ఎగరవేశారు. పెద్ద నగరాలకే పరిమితమయ్యే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మహబూబ్ నగర్ లో నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని ఈవెంట్స్ నిర్వహిస్తామన్నారు. చాలా మంది పిల్లలు ఎగరేయాలనుకున్నా కూడా మరి ఈ రోజుల్లో చదువు తప్ప ఏం లేదనే రీతిలో కొన్ని సంస్థలు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు కూడా అనడం, చదువు ఒక్కటే కాదు, పిల్లలకు ఆహ్లాదంగా ఉండాలి, ఎంజాయ్ ఉండాలి, టూరిజం డెవలప్ చేసుకోవాలి, క్రీడలు ఆడాలి. క్రీడలో ఫెస్టివల్ అనేది కైట్ ఫెస్టివల్, ఇది కూడా ఒక క్రీడ కనుక మహబూబ్నగర్ జిల్లాలో కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరిగింది. ఇక్కడ అన్ని బాగున్నాయనే రీతిలో మేము చేస్తా ఉన్నాం. కైట్ ఫెస్టివల్ చూసేందుకు బాయ్స్ కాలేజీ గ్రౌండ్ కు భారీగా పబ్లిక్ తరలి వచ్చారు. జిల్లాలో తొలిసారి కైట్ ఫెస్టివల్ నిర్వహించడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరోవైపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, అతిథి మర్యాదలు బాగున్నాయని కితాబిచ్చారు విదేశీ కైట్ ఫ్లైయర్స్. And we are having a lot of fun here on this kite field. We have good winds, so we can fly our kites very nicely. And Indian hospitality and the hospitality of the whole Telangana state, which we are traveling around, is just fantastic. Kites are flying nicely today. Finally, we have very good wind today. టూరిజం ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించింది పర్యాటక శాఖ.